ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. హిందూ క్యాలెండర్ ప్రకారము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు సంపదల దేవతైన లక్ష్మీదేవిని పూజిస్తారు. కామిక ఏకాదశి వ్రత మహిమ గురించి పురాణ గ్రంథాల్లో ఉంది. ఏకాదశి వ్రతం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. శ్రీ క్రోధి నామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు దక్షిణాయనము 30వ తేదీ జూలై 2024 మంగళవారం సాయంత్రం 6:43 ప్రారంభమయ్యి 31వ తేదీ జూలై 2024 బుధవారం సాయంత్రము 5:12 వరకు ఏకాదశి తిథి ముగుస్తుంది. 1వ తేదీ ఆగస్టు 2024 గురువారము పారణ సమయము ఉదయం 5:40 నుండి 8:24 వరకు ఉంటుంది. ఏకాదశి రోజున ప్రత్యేకంగా ధ్రువయోగము ఏర్పడుతుంది. ఈ యోగము మధ్యాహ్నం 2:14 ఉంటుంది. ఈ యోగంలో శ్రీహరిని ఆరాధించిన కోరుకున్న ఫలితాలు పొందుతారు. శుభకార్యాలు కూడా విజయం సాధిస్తారు. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగము యాదృచ్ఛికంగా కూడా ఏర్పడుతుంది. సర్వార్థ సిద్ధి యోగము రోజంతా ఉంటుంది. ఈ యోగంలో అభిషేకాలు అనుకూలము. ఈ సమయంలో నారాయణుని శివుణ్ణి పూజించాలి. కామిక ఏకాదశి పూజా విధానము. కామిక ఏకాదశి రోజున ఉదయం వేళ శ్రీ మహావిష్ణు అవతారమైన కృష్ణ అవతారాన్ని పూజించాలి. ఈరోజు కన్యకు పసుపు పువ్వులు, పంచామృతము, తులసి దళాలను సమర్పించాలి. పండ్లు కూడా సమర్పించవచ్చును. కృష్ణుని ధ్యానించాలి. రోజంతా ఆయన మంత్రాలు జపించాలి. సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈ ఏకాదశి రోజున ఉదయమంతను ఉపవాసం ఉండలేని పక్షంలో పండ్లు తినవచ్చును. ఆహారం తినవలసి వస్తే సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఈరోజు మనసును భగవంతుని మీద కేంద్రీకరించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఈ రోజున ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. ఏకాదశి పూజ సమయంలో కుటుంబంలో అన్ని విధాల శాంతియుత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఇంటికొచ్చిన వారిని అవమానపరచవద్దు. పెద్దలను గౌరవించాలి. కామిక ఏకాదశి రోజున శ్రీహరిని పూజించిన తర్వాత కథను వినాలి లేదా చదవాలి. అప్పుడే ఈ ఉపవాసము సంపూర్ణం అవుతుంది. కామిక ఏకాదశి వ్రత కథ తెలుసుకుందాము. పూర్వం ఒక గ్రామంలో ఒక క్షత్రియుడు నివసించేవాడు. ఒకరోజు కొన్ని కారణాల వల్ల అతనికి బ్రాహ్మణుడితో గొడవ జరిగింది. ఈ గొడవ మూలంగా బ్రాహ్మణుడు మరణించాడు. ఆ క్షత్రియుడు తన చేతిలోనే మరణించిన బ్రాహ్మణుని కర్మలు చేయాలనుకున్నప్పుడు పండితులు ఆ కర్మలో పాల్గొనడానికి నిరాకరించారు. నీకు బ్రహ్మహత్య పాపము తగిలిందని చెప్పారు. ముందుగా ప్రాయశ్చితం చేసి ఆ పాపాలని పోగొట్టుకో, అప్పుడే మీ ఇంట్లో భోజనం చేస్తాము అంటారు. దీనికి క్షత్రియుడు ఈ పాపాలను పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటని బ్రాహ్మణులను అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణులు ఏడాదికి ఒకసారి వచ్చే కామిక ఏకాదశి నాడు విష్ణువును భక్తితో ఉపవాసం ఉండి భగవంతుని పూజించిన తర్వాత బ్రాహ్మణులకు తినిపించి దక్షిణతో పాటు దీవెనలు పొందాలి అని చెప్తారు. దీని ద్వారా నీకు బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందుతావు అంటారు. పండితులు చెప్పిన పద్ధతి ప్రకారం ఉపవాసం ఉన్న రాత్రి శ్రీహరి క్షత్రియునికి దర్శనమిచ్చి నీకు బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తి లభించిందని చెప్తాడు. కామిక ఏకాదశి రోజున తమ పితృలకు దీపం వెలిగించిన వారికి లోకంలో అమృతం వంటి పుణ్యము లభిస్తుంది. కామిక ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను విన్నవారు కూడా పాపం నుండి విముక్తి పొంది వైకుంఠానికి వెళ్తారు.